హాయ్, ఈ వీడియోలో నేను మీకు సిఏ కోర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలామందికి సిఏ కోర్స్ చదవాలని ఉంటుంది, బట్ సిఏ కోర్స్ ఎన్ని లెవెల్స్ ఉంటున్నాయి, ఏ సబ్జెక్ట్స్ ఉంటున్నాయి, పాస్ క్రైటీరియా ఎలా ఉంటుంది, ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటున్నాయి, పాస్ మార్క్స్ ఎన్ని రావాలి, సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సా లేకుంటే డిస్క్రిప్టివ్ క్వశ్చన్సా, ఇలా డౌట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా షార్ట్గా ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో సిఏ కోర్స్ మనకి టోటల్గా 3 లెవెల్స్లో ఉంటుంది. ఫస్ట్ లెవెల్ వచ్చి ఫౌండేషన్, సెకండ్ లెవెల్ ఇంటర్, థర్డ్ లెవెల్ ఫైనల్. సో మనం సిఏ కంప్లీట్ చేయాలంటే ఇలా ఈ 3 లెవెల్స్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. బట్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉంటుందో, అంటే డిగ్రీ అయిపోయి ఉంటుందో, వాళ్ళకి ఫస్ట్ లెవెల్ అవసరం లేదు, డైరెక్ట్ మీరు సెకండ్ లెవెల్కి వెళ్ళిపోవచ్చు. అదే మీరు ఇంటర్మీడియట్ అయిన తర్వాత సిఏ చేయాలనుకుంటే వాళ్ళు ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఇలా 3 లెవెల్స్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. సో దీనిలో ఫస్ట్ లెవెల్ని మనం ఫౌండేషన్ అంటాం, సిఏ ఫౌండేషన్. సెకండ్ లెవెల్ సిఏ ఇంటర్, థర్డ్ లెవెల్ ఈజ్ సిఏ ఫైనల్. ఇలా టోటల్ మనం సిఏ కంప్లీట్ చేయాలంటే 3 లెవెల్స్లో ఎగ్జామ్స్ క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు ఒక్కొక్క లెవెల్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ లెవెల్ ఫౌండేషన్లో మనకి టోటల్గా 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్ దానిలో ఫస్ట్ సబ్జెక్ట్ అకౌంటింగ్, ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ ఉంటుంది. సెకండ్ సబ్జెక్ట్ లా, థర్డ్ సబ్జెక్ట్ ఎకనామిక్స్, ఫోర్త్ సబ్జెక్ట్ వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఈ 4 పేపర్స్లో అకౌంటింగ్ సబ్జెక్ట్ అండ్ లా సబ్జెక్ట్ ఇవి రెండు కూడా డిస్క్రిప్టివ్ పేపర్స్. అంటే వాళ్ళు క్వశ్చన్ ఇస్తారు, మన ఆన్సర్ డిస్క్రిప్టివ్ మేనర్లో సాల్వ్ చేయాల్సి ఉంటుంది, లైక్ మన ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ టైప్లో. వెరస్ ఎకనామిక్స్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇవి రెండు వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఒక క్వశ్చన్ ఇస్తారు, దానికి 4 ఆప్షన్స్ ఉంటాయి. వీ నీడ్ టు పిక్ ది రైట్ ఆన్సర్ చూజ్ చేసుకోవాలి. సో ఆన్సర్ రైట్ అయితే 1 మార్క్, అదే రాంగ్ ఆన్సర్ పెట్టారనుకోండి -0.25. అంటే 4 రాంగ్ ఆన్సర్స్ మీరు చేస్తే మీకు 1 మార్క్ కట్ అవుతుంది. ఇలా ఫౌండేషన్ టోటల్ మనకి 4 పేపర్స్, 400 మార్క్స్. అండ్ క్వాలిఫై అవ్వాలంటే మనకి ప్రతి సబ్జెక్ట్లో 40 మార్క్స్ రావాలి, బట్ ఇన్ టోటల్ 200 మార్క్స్ రావాలి. అంటే 4 పేపర్స్ రాసినప్పుడు అకౌంట్స్ 40, లా 40, ఎకనామిక్స్ 40, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 40 రావాలి. బట్ టోటల్గా చూసుకున్నప్పుడు మనకి 200 మార్క్స్ రావాలి. అంటే సబ్జెక్ట్ వైజ్ 40, బట్ యావరేజ్ తీసుకున్నప్పుడు 50% ఉండాలి మనకి. అంటే అవుట్ ఆఫ్ 400 200 మార్క్స్ వచ్చి ఉండాలి. అండ్ ఈ ఫౌండేషన్ ఎగ్జామ్ అనేది మనకి ఇయర్లో 3 టైమ్స్ జరుగుతుంటుంది, మే, సెప్టెంబర్ అండ్ జనవరి. సో ఈ 3 టర్మ్స్లో మనం ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. సపోజ్ మేలో ఎగ్జామ్ రాస్తే క్లియర్ అవ్వలేదు అనుకోండి, మీరు మళ్ళీ సెప్టెంబర్ ఎగ్జామ్ రాయొచ్చు. సెప్టెంబర్ రాస్తారు, క్లియర్ అవ్వలేదు అనుకోండి, మళ్ళీ మీరు జనవరి కూడా రాసుకోవచ్చు. నార్మల్గా మనం సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే మనకి ఒక 5 to 6 months టైం ఉండాలి. అది కోచింగ్, ప్రిపరేషన్, ఎవ్రీథింగ్ ఒక 5 to 6 months టైం ఉంటే మనం ఫౌండేషన్ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి సరిపోతుంది, ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే 5-6 months. అండ్ వన్స్ ఈ ఫౌండేషన్ అయిన తర్వాత మీరు సెకండ్ లెవెల్కి వెళ్ళాల్సి ఉంటుంది, అది సిఏ ఇంటర్. ఈ సిఏ ఇంటర్లో మనకి టోటల్గా 6 పేపర్స్ ఉంటాయి, 6 సబ్జెక్ట్స్, 600 మార్క్స్. ఈ 6 పేపర్స్ని మనకి 2 గ్రూప్స్ కింద డివైడ్ చేస్తారు. గ్రూప్ 1 3 పేపర్స్, గ్రూప్ 2 3 పేపర్స్ కింద. సో ఇంటర్లో 6 పేపర్స్ ఉంటున్నాయి. 6 పేపర్స్ని 2 పార్ట్స్ కింద, 2 గ్రూప్స్ కింద డివైడ్ చేస్తారు. గ్రూప్ 1 3 పేపర్స్, గ్రూప్ 2 3 పేపర్స్. గ్రూప్ 1లో సబ్జెక్ట్స్ వచ్చి అకౌంటింగ్, లా, ట్యాక్స్. గ్రూప్ 2లో సబ్జెక్ట్స్ వచ్చి ఆడిటింగ్, కాస్టింగ్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. ఇలా టోటల్ 6 పేపర్స్. ఈ 6 పేపర్స్లో ప్రతి పేపర్లో కూడా మనకి 70 మార్క్స్ డిస్క్రిప్టివ్ ఉంటుంది, 30 మార్క్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే 70 మార్క్స్ డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ మనం రాయాల్సి ఉంటుంది, 30 మార్క్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఒక క్వశ్చన్ 4 ఆప్షన్స్, రైట్ ఆన్సర్ చూజ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఏమైనా రాంగ్ ఆన్సర్ చేసినా కానీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ఈ 6 పేపర్స్ మీరు ఒకసారి రాసేయచ్చు, లేదంటే 2 అటెంప్ట్స్ కింద డివైడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇంటర్ ఎగ్జామ్స్ అన్ని కూడా మనకి ఇయర్లో 3 టైమ్స్ జరుగుతాయి. సి ఇంటర్ ఎగ్జామ్స్ అన్ని కూడా మే, సెప్టెంబర్ అండ్ జనవరి. సపోజ్ మీరు మేలో రాద్దాం అనుకున్నారనుకోండి, ఈ 6 పేపర్స్ని గ్రూప్ 1లో ఉన్న 3 పేపర్స్ని, గ్రూప్ 2లో 3 పేపర్స్ మొత్తాన్ని ఒకసారి రాసుకోవచ్చు. లేదంటే మేలో ఒక 3 పేపర్స్ గ్రూప్ 1, సెప్టెంబర్లో గ్రూప్ 2, ఇలా కూడా డివైడ్ చేసుకోవచ్చు. సో మనం చదువుకున్నాం, సరిపోతుంది, కాన్ఫిడెన్స్ ఉందంటే ఆల్ 6 పేపర్స్ 2 గ్రూప్స్ని ఒకసారి రాసుకోవచ్చు, లేదంటే దాన్ని 2 అటెంప్ట్స్ కింద డివైడ్ చేసుకోవచ్చు. గ్రూప్ 1 ఒకసారి, గ్రూప్ 2 ఒకసారి. అండ్ ఇంటర్లో మనం పాస్ అవ్వాలి అనుకుంటే సబ్జెక్ట్ వైజ్ 40 మార్క్స్ రావాలి, బట్ యావరేజ్ తీసుకున్నప్పుడు 50% రావాలి. సో ఎగ్జాంపుల్ గ్రూప్ 1 ఉందనుకోండి, గ్రూప్ 1లో ఒక్కొక్క సబ్జెక్ట్లో 40 మార్క్స్ రావాలి, బట్ టోటల్గా చూసుకున్నప్పుడు మనకి 150 రావాలి అవుట్ ఆఫ్ 300. అలానే గ్రూప్ 2లో చూసుకున్నప్పుడు సబ్జెక్ట్ వైజ్ 40 రావాలి, బట్ టోటల్ 3 పేపర్స్ కదా గ్రూప్ 2లో 300 మార్క్స్ ఎగ్జామ్ జరుగుతుంది కదా, దానిలో మినిమం మనకి టోటల్గా చూసుకున్నప్పుడు 150 మార్క్స్ రావాలి.
లైక్ ఫౌండేషన్ అని ప్రతి పేపర్లో 40, బట్ అగ్రిగేట్ వచ్చినప్పుడు 50% మార్క్స్ కనిపించాలి. వన్స్ ఇంటర్ అయిపోయిన తర్వాత మనకి ఆర్టికల్షిప్ అనే ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ ఆర్టికల్షిప్ అంటే ఏం లేదు, మీరు చదువుకున్న దాన్ని ప్రాక్టికల్గా ఒక ఆడిటర్ దగ్గర వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 years ఆర్టికల్షిప్ ట్రైనింగ్ పీరియడ్. ఆ ఆర్టికల్షిప్లో మనం ప్రాక్టికల్గా ఒక CA ఏమేమి వర్క్ చేస్తారని చెప్పేసి మనం అన్ని నేర్చుకోవడం జరుగుతుంటుంది. అండ్ ఆర్టికల్షిప్లో మీకు మంత్లీ 10,000 to 15,000 సాలరీ కూడా పే చేస్తారు ఆ 2 yearsలో. వన్స్ ఆర్టికల్షిప్ అయిపోయిన తర్వాత మీరు ఫైనల్ లెవెల్ ఎగ్జామ్స్ రాయాలి. CA ఫైనల్ లాస్ట్ లెవెల్, ఇంకా ఫైనల్ స్టేజ్. ఈ ఫైనల్ స్టేజ్లో మనకి 6 పేపర్స్ ఉంటాయి. మళ్ళీ గ్రూప్ 1 3 పేపర్స్, గ్రూప్ 2 3 పేపర్స్ కింద డివైడ్ చేస్తుంటారు. గ్రూప్ 1లో ఫస్ట్ పేపర్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఉంటుంది, దెన్ అడ్వాన్స్డ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఉంటుంది, దెన్ ఆడిటింగ్ ఉంటుంది. గ్రూప్ 2లో డైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది, అండ్ ఇంటిగ్రేటెడ్ బిజినెస్ సొల్యూషన్స్ అనే పేపర్ కూడా ఉంటుంది. ఇలా టోటల్ గ్రూప్ 1లో 3 పేపర్స్, గ్రూప్ 2 3 పేపర్స్, టోటల్ 6 పేపర్స్. ఈ 6 మీరు ఒకేసారి రాసుకోవచ్చు, లేకుంటే 6ని మనం 2 అటెంప్ట్స్కి డివైడ్ చేసుకోవచ్చు. గ్రూప్ 1 ఒకసారి, గ్రూప్ 2 ఒకసారి. అండ్ ఈ CA ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చి ఇయర్లో 2 times జరుగుతాయి, మే అండ్ నవంబర్. మీరు మేలో ఒక గ్రూప్ రాసి నవంబర్ గ్రూప్ రాయొచ్చు, లేదంటే 6 పేపర్స్ని ఐదర్ మేలో కానీ నవంబర్ కూడా రాసుకోవచ్చు. అండ్ ఈ ఫైనల్లో కూడా పాస్ అవ్వాలంటే మనకి సబ్జెక్ట్ వైజ్ 40 మార్క్స్ రావాలి, బట్ యావరేజ్ తీసుకున్నప్పుడు మనకి 50% రావాలి. ఎగ్జాంపుల్ గ్రూప్ 1లో 3 పేపర్స్ కదా, ఒక్కొక్క సబ్జెక్ట్ 40 రావాలి, బట్ టోటల్ చూసుకున్నప్పుడు మనకి 150 మార్క్స్ రావాలి. గ్రూప్ 2 కూడా అంతే, సబ్జెక్ట్ వైజ్ 40 రావాలి, టోటల్గా తీసుకుని 150 రావాలి. అండ్ ఈ ఫైనల్ లెవెల్లో కూడా మనకి 70 మార్క్స్ ప్రతి పేపర్లో డిస్క్రిప్టివ్ ఉంటుంది, 30 మార్క్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, మళ్ళీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ఇలా 1 CA కంప్లీట్ అయిపోతే దెన్ అప్పుడు మనం 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మీరు కావాలనుకుంటే ఓన్గా ఆఫీస్ స్టార్ట్ చేసుకోవచ్చు, యాజ్ అ ఆడిటర్ మీ ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే జాబ్కి వెళ్ళొచ్చు. ఒక జాబ్కి వెళ్తే మనకి ఎంత సాలరీ వస్తుంది, ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు యాజ్ అ CA క్వాలిఫై అయిన తర్వాత అంటే, క్వాలిఫై అయిన తర్వాత CAకి వచ్చే సాలరీ యాజ్ పర్ రీసెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ 2024 ఇయర్లో జరిగిన రీసెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ప్రకారం హైయెస్ట్ సాలరీ CAకి వచ్చింది క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఇండియాలో 29 lakhs per annum అంటే 1 yearకి. అండ్ యావరేజ్ సాలరీ వచ్చింది 13 lakh rupees per annum. సో యావరేజ్ సాలరీ ఫర్ CA ఈజ్ 13 lakhs per annum అండ్ హైయెస్ట్ సాలరీ ఫర్ CA ఈజ్ 29 lakhs per annum యాజ్ ఎ ఫ్రెషర్. నేను చెప్పేది ఫ్రెషర్ సాలరీ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో. అండ్ ఇలా మనం టోటల్ CA కంప్లీట్ చేయాలంటే మనకి టోటల్గా 4 years టైం పడుతుంది. ఈ 4 yearsలో ఫౌండేషన్కి ఒక 5 to 6 months కావాలి. సెకండ్ లెవెల్ కంప్లీట్ చేయడానికి మీకు అది CA ఇంటర్ లెవెల్ 9 months కావాలి. దాని తర్వాత ఒక 2 years ట్రైనింగ్ ఉంటుంది ఆర్టికల్షిప్. దాని తర్వాత మళ్ళీ ఫైనల్కి ఒక ప్రిపరేషన్ ఒక 6 months కావాలి. అండ్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ అంటే ఇంటర్మీడియట్ నుంచి కాకుండా డిగ్రీ అయిపోయిన తర్వాత CAకి వద్దాం అనుకుంటారో వాళ్ళకి ఆ ఫౌండేషన్ అప్లై కాదు, డైరెక్ట్ వాళ్ళు సెకండ్ లెవెల్కి వెళ్ళిపోవచ్చు. అంటే వాళ్ళు సెకండ్ లెవెల్ CA ఇంటర్ క్లియర్ చేయాలి, తర్వాత ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్స్ రాయాలి. సో ఇది టోటల్ CA కోర్స్ గురించి. ఇంకా మనకి CA కోర్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి, డీటెయిల్స్ కావాలనుకుంటే అండ్ మీకు డిస్క్రిప్షన్లో కోర్స్ స్ట్రక్చర్ PDF ఉంటుంది, సబ్జెక్ట్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది చూడండి. లేదా ఇంకా ఇన్ఫర్మేషన్ డీటెయిల్ కావాలనుకుంటే మన ఆఫీస్ నెంబర్ అనేది కాంటాక్ట్ చేయండి, లేదంటే విజిట్ చేయండి. థ్యాంక్ యూ.